Good morning, friends. Myself Suryanarayana. I am from ex-army. I'm ex-serviceman. నా ఆర్మీ జీవితం తర్వాత మళ్ళీ సొంతంగా స్టార్ట్ పెట్టుకున్నాను అని చెప్పేసి డబ్ల్యూపీసీ డోస్ అనే కాన్సెప్ట్లో నేను నా బిజినెస్ స్టార్ట్ చేశానండి. మా ఫర్మ్ పీరియడ్ ప్రైవేట్ లైఫ్. మేము ఆటోనగర్ వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. మా దగ్గర అంతే ప్రీమియం క్వాలిటీ డబ్ల్యూపీసీ అంటే కూడా ఇప్పుడు కూడా ప్రీమియం క్వాలిటీ వాడాలండి. 23 years వారంటీతో మేము డబ్ల్యూపీసీ డోస్ అండ్ ఎఫ్ఆర్పీ డోస్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపెనీ లొకేషన్ వచ్చి మనకి ఆటోనగర్లో ఉందండి. ఇవి 5 డబ్ల్యూపీసీ డోస్. వీటి వల్ల లాభాలు ఏంటంటే టర్మరిక్ ప్రూఫ్, ఎక్సలెంట్ స్క్రూ గ్రిప్పింగ్, ఎకో ఫ్రెండ్లీ, జీరో మెయింటెనెన్స్, ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ ఆల్సో. ఒకసారి మనం ఫిక్స్ చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ మనకి ఉంటుంది. ఇందులో డబ్ల్యూపీసీ కాకుండా ఎఫ్ఆర్పీ అనుకుంటాను, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్. చాలా ఓల్డ్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా దీని లైఫ్ మినిమం 50 years. కొంచెం కాస్ట్లీ వన్. ఇది ఎక్కువ మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ ఫార్మా కంపెనీ వాటికి కూడాను. ఇది ఎఫ్ఆర్పీ అండి. ఎఫ్ఆర్పీ గురించి మీకు ఐడియా ఉంటుంది. తర్వాత మనకి డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ అండి. ఫ్రేమ్స్ చాలా మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి చెదల వల్ల ఫ్రేమ్స్ చెద పట్టిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వేయడం అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడుతున్న విషయం అండి. దాన్ని అవాయిడ్ చేయాలంటే డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ ప్రీమియం క్వాలిటీ మనం వాడుకున్నట్టయితే కనీసం మేము 20 years వారంటీ ఇస్తాం. మేము వేసుకున్న ఫ్రేమ్లకి మీరు వుడెన్ డోర్స్ ఎంత వెయిట్ ఉన్న డోర్ వేసుకున్న కూడా కాస్తుంది. ఆ ప్రీమియం క్వాలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అదే కాకుండా మేము డోర్స్ అనేది యాక్చువల్గా ప్రొడక్షన్ ఫ్రేమ్ ఉంటుందండి. కస్టమర్కి కావాల్సిన విధంగా మేము ఏ విధంగా డిజైన్ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ప్రొడక్టే కాకుండా మెజర్మెంట్స్ ఎవరికి అవసరం ఉన్నా కూడా మాకు కాల్ చేస్తే చాలు. మా ఫోన్ నెంబర్ 7330700271. కాల్ చేస్తే మేమే వచ్చి మెజర్మెంట్ తీసుకొని ఎంత ఎస్టిమేషన్ ఇచ్చి మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసి ప్రొడక్ట్తో పాటు సర్వీస్ కూడా ఫిక్సింగ్ కూడా మేమే ఫిక్సింగ్ చేసేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకుంటామండి. కొన్ని ఫిక్స్ ఉన్నాయి చూడండి. డోర్స్ ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనేది ప్లేన్ డోర్కి మనం పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇలా డిజిటల్ ప్రింటింగ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఏ విధంగా కావాలని కస్టమర్ కావాలంటే డిజైన్ చేసి మేము ఇస్తామండి. ఎనీ డౌట్స్ ఎవరికైనా క్లారిఫికేషన్ ఉందండి? నేను 2019 నుంచి చేస్తాను. లేదండి, రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వరకు సమ్ టైమ్స్ భువనేశ్వర్ కూడా డెలివరీ ఇచ్చాం. హైదరాబాద్ కూడా పంపించాం, బెంగళూరు కూడా పంపించాం. మాది ఏంటంటే ఓన్లీ ఆటోనగర్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. షాప్ కాదు మాది ఫ్యాక్టరీ లాగా. హోల్సేల్గా క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ని నేను మ్యానుఫ్యాక్చరింగ్ గుజరాత్లో మా ఫ్రెండ్ వాళ్ళు చేయించి నేను ఇక్కడ తీసుకొచ్చి ఎవరికి అవసరం ఫిక్సింగ్తో చేస్తామండి. మాకు బాండింగ్ ఏం లేదండి. ఓన్లీ లోకలే కాదు, ఎక్కువ మేము అవుట్ సైడ్ ఎక్కువ చేస్తుంటాం. అవుట్ సైడ్ కాకుండా మనకి కస్టమర్స్ కన్నా నాకు కంపెనీ వర్క్స్ ఎక్కువ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉందంటే మా ప్రోడక్ట్ వెళ్తుంది. ఒకసారి ఎప్పుడో అయిపోయింది మాది, ఇంకో ప్రోడక్ట్ అయితే వాళ్ళు అంగీకరించట్లేదు. ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ ప్రొవైడింగ్ రైల్వేస్, కోరమండల్, హెచ్పిసిఎల్, బార్, బ్రాండిక్స్, ఎన్ఎస్టిఎల్, ఈ రైల్వేస్ ఇవన్నీ కూడాను మన ప్రోడక్ట్ ఎక్కువ అయిందండి. మన ప్రోడక్ట్ వెళ్తుంది. సార్ అంటే లైక్ డబ్ల్యూపీసీ డోర్స్ కి అంటే అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటితో కంపేర్ చేస్తే వై డబ్ల్యూపీసీ డోర్స్ అంటే ఏం చెప్తారు? ఇంకేం లేదు సార్, మన చెక్క అనేది అల్టిమేట్ సార్. ఇప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ కూడా ఉద్యోగం మంచిది. కాకపోతే అప్పుడు కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు కాలంలో చాలున్న కర్ర దొరకట్లేదు. మనం బిఫోర్ వెళ్ళి మనం గుమ్మం పెట్టుకుంటే అంటే 5 yearsకి మేము కొత్త ప్రోడక్ట్తో పాటు కొత్తగా కన్స్ట్రక్షన్తో పాటు ఆల్రెడీ చెదపట్టేసి ఇంటికి ఇచ్చినట్టు ప్రొవైడ్ చేసిన బిజినెస్ ఎక్కువ. చెదపట్టి 5 years అండి కొత్త స్పాట్ తీసుకున్నారు. 5 yearsలో వాళ్ళకి చెదపట్టేసిందండి. చెదపట్టిన తర్వాత ఎంత ఖర్చు అంటే పాత గుమ్మం తీయాలి, కొత్త గుమ్మం డబ్ల్యూపీసీ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ దానికి ప్లాస్టింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్ అన్నీ కలుపుకొని లక్షల్లో ఖర్చు అవుతుందండి. అదే ముందు చూపుగా డబ్ల్యూపీసీ ఒకసారి వేసుకుంటే ఆ ఖర్చును మనం అవాయిడ్ చేసుకోవచ్చు, లేదు మనం ఫ్రీగా ఉండొచ్చు. ఈ ఫైర్ రెసిస్టెన్స్ అని అంటారు కదా, అట్లా ఫైర్ రెసిస్టెన్స్ డబ్ల్యూపీసీలో ఇది 3 గుణాలండి. ఒకటి టర్మరిక్ ప్రూఫ్, కంప్లీట్ చెదపట్టదు, వాటర్. ఫైర్ రెసిస్టెన్స్ అంటే ఫైర్ రీహైడ్రేట్ అని చెప్పొచ్చు అండి. ఇది అంటే ఫైర్ని క్యాచ్ చేయదు, అది ముద్దలా అయిపోతుంది అండి. ప్లాస్టిక్ ఉండడం వల్ల అది ముద్దలా అయిపోతుంది అనమాట. ఫైర్ క్యాచ్ చేయడం అంటే ఒక ఇంట్లో ఎప్పుడైనా సరే ఫైర్ వచ్చినప్పుడు ఒక గుమ్మ కానీ తలుపు కానీ నిప్పట్టుకుందంటే మొత్తం ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది.
ఇది స్ప్రెడ్ చేయదు, గాలి క్యాచ్ చేయదు. ఆ హీట్కి అది మెల్ట్ అయిపోతుంది. ఈవెన్ హీట్కి ఏదైనా సరే ఫైర్లో ఐరన్ వేసినా కూడా మెల్ట్ అయిపోతుంది. అందువల్ల ఇది ఫైర్ రిహార్డెంట్ అని చెప్పచ్చు. అండ్ ఒక ఇండివిజువల్ హౌసెస్ లాంటివి చేస్తారా సార్, లేదంటే మినిమం ఆర్డర్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు సార్, మేము సింగిల్ డోర్ 100 కిలోమీటర్స్ అయినా చేస్తామండి. ఎక్కువ ఫ్యాక్టరీస్ లేటెస్ట్ గా సంజనా మెరైన్స్ అని చెప్పేసి చాలా పెద్ద కంపెనీ 400 సెట్స్ మన పాలకోలో చేస్తాం రీసెంట్ గా. ఒక డోర్ అయినా చేస్తాం, అలా 400 డోర్ అయినా చేస్తాం. మాకు లిమిటేషన్ లేదు, అంటే ఏరియా పరంగా లిమిటేషన్ లేదు, క్వాంటిటీ పరంగా కూడా లిమిటేషన్ లేదు. మీ కాంటాక్ట్ నెంబర్ సార్ 7330 700 271.